handle the failures with stout heart. ఇక్కడ వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. అలా అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అవ్వాల్సి వాళ్ళు కూడా రావాలి. చాందిని అల్లు చాందిని అమ్మగారు అత్తగారు ఇద్దరు కూడా రావాలి. నువ్వు మధ్య కూర్చున్నా, మీరు ఒక పక్క మీరు ఇస్తారు ఇచ్చారు, మీరు కూర్చో ఇలా వచ్చారమ్మా. క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కూడా వచ్చాడు అల్లు చాందిని. మన హెచ్ఎం గారు వాళ్ళ ముగ్గురికి కూడా అభినందిస్తూ చిన్న అభినందన కార్యక్రమం. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు అభినందించుకుంటూనే ఉంటాం, కానీ ఇది చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండాలని ఆమె ఉజ్వల భవిష్యత్ మార్గదర్శించాలని. నేను మొదటి నుంచి కూడా ట్యాగ్ని అడుగు, నేను చెప్పాను కదా ట్రైనింగ్ ఎవరు వచ్చినా ఈ అమ్మాయి మా టాప్ అని చెప్పాను. ఎప్పుడో స్టార్టింగ్ లో చెప్పాను 100 ప్రోగ్రాంలు అయితే 100 ప్రోగ్రాంలు కూడా అమ్మాయి గురించి చెప్పాను లేదా అమ్మాయిని అడగండి ఒక మాట మాట్లాడు. ఫస్టే చెప్పాను. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు చాందిని. నేను ఇక్కడ 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. నేను వచ్చినప్పుడు సార్ అంటే ఆఫీస్లో చెప్పాను సార్ నేను మ్యాథ్స్లో వీక్ అని. సార్ వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. నాకు నా ఈ విజయానికి కారణం ఫస్ట్ మా పేరెంట్స్. నేను అంటే నాకు ఎగ్జామ్స్ నిద్ర పట్టదు కదా, రాత్రి 12 ఇలా ఈ టైం వరకు ఉండిపోయేదాన్ని. వాళ్ళు సపోర్ట్ చేశారు నా హెల్త్ గురించి, నా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి దాంట్లోనే. తర్వాత మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను అనుకున్నాను నా హిందీ అంటే నాకు 8th వరకు హిందీ కూడా అంత వచ్చేది కాదు. 9th వచ్చాక 9th 10th హిందీ కోసం చాలా కష్టపడ్డాను. హిందీలో 96 వచ్చి ఐ సాటిస్ఫైడ్ విత్ దట్ మార్క్స్. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అంటే నాకు ఏదైనా సబ్జెక్ట్లో 90 బిలో 95 బిలో చాలా డిసప్పాయింట్ అయిపోయినాను. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్మెంట్ చేశారు. నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళే నాకు అన్ని అంటే ఈరోజు ఈ క్లాస్ అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్కి, టీచర్స్కి, మా పేరెంట్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అదే ఫస్ట్ డే 10th క్లాస్ నుంచి చెప్పాను అవునా కదా అమ్మాయి ఫస్ట్. థ్యాంక్ యూ అమ్మా. అదే పేరెంట్స్ మీరేమన్నా చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ రెండవ స్కూల్ సెకండ్ వచ్చేటువంటి ఒక అబ్బాయి. ఈ అబ్బాయి పేరు తింటే ప్రతిలో ఈ అబ్బాయి ఇంటిలో మొదటి 2 అక్షరాలు కూడా ప్రతి ఒక్కరు ప్రతిలో పాటించేవి. ఇంకేదంటే డ్రై ఫ్రూట్స్, బాదం తింటే ఆరోగ్యానికి ఆనందం, ఆరోగ్యం కూడా. అలాగే అదే ఇంటి పేరు తిన్నటువంటి బాదం పూడి శ్యామ్, నీలమేఘ శ్యాములు ఉంటారు రాముని. అటువంటి కాలేజీలో ఒక అబ్బాయి బాదం పూడి శ్యామ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ రావాలండి. వెళ్ళిపోరా ఇంకా ముందుకు. మన షాప్ అందరూ కూడా రామజోష్ సార్ ఈ అబ్బాయికి బాతుకోట షాప్ కి బొకేతోనే మన పార్సల్ తరఫునే ఇవ్వడం జరుగుతుంది.
సార్ అలాగే నెక్స్ట్ షాల్ కూడా కప్పు తిరుగుతుంది మన అబ్బాయి స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని ముగ్గురికి కూడా సార్ పేరెంట్స్ ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల చాలా ఆనందదాయకం కూడా. ఇలాంటి గుర్తులు ఉంటా ఇల్లు ఇంత అమ్మాయి కానీ ఇలాంటి గుర్తులు ఉంటా ఇల్లు ప్రతి కూడా సరఫరా ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ విషయం. భవిష్యత్తులో మీరు అనుకున్నది మేము అనుకున్నది కూడా మంచి పొజిషన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జస్ట్ వన్ సెంటెన్స్ సార్. ఎప్పుడు మాట్లాడుతున్నాం నాకు ఇది మార్క్స్ రావడానికి కారణం అయితే మా టీచర్స్ కన్ఫర్మ్ అది. మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు మార్క్స్ తీసుకోవాలో. ప్రతిదీ విషయం అర్థం చేస్తాను. అంటే ఏ అవసరం క్లారిటీ చేస్తాను. అంటే గ్రేట్ వల్ల మా టీచర్స్ చేస్తాను. మా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు చదవమని. నైట్ ఏమైనా మా దగ్గర టీచర్స్గా పడుతుంటారు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఆ విషయం కూడా మేము ఆ పేరెంట్స్ చెప్పామండి. నైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువులో పడేట తెంగ మానేస్తే మీరే వాళ్ళ పక్కనే కంచనాలు పెట్టుకొని వెళ్ళి తినిపించి చదువుకుని ఒక ఇబ్బంది పడవని చెప్పని అలా చేశారు కాబట్టి ఈ రోజు ఈ విధంగా చక్కగా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన హీరో ప్రభాస్ హీరో వచ్చేటువంటి రాఘవేంద్ర. ఆ సినిమా చాలా సూపర్ హిట్ అయిపోయింది. అంతలో జనం వచ్చిన సినిమా. అదే పేరుతున్నటువంటి మన హీరో మిస్టర్ పి రాఘవేంద్ర రావు. మీ పేరెంట్స్ రెండమ్మా. రాఘవేంద్ర తాలూకా మదర్ అండ్ ఫాదర్. ఇది సార్ మనది సార్ మనది సార్ వాళ్ళకి పసుపు కూర్చొని వచ్చి రామకృష్ణ గారు రండి సార్. అలాగే నెక్స్ట్ అదేవిధంగా సార్ మనకి విద్యార్థిని అభినందిస్తూ మన పాఠశాల తరపున చిన్న సాల్తో చిన్న చిరు సత్కారం చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పట్టుదలతో చదివారు, పట్టును సాధించారు, 10వ ర్యాంకు తెచ్చుకున్నారు మన 10th పాఠశాల విద్యార్థులు. అంటే వాళ్ళు బోర్డు అంటుందా. సో ఇలాంటి మరిన్ని నెక్స్ట్ విద్యార్థులు కూడా రావాలని మనసులో కోరుకున్నాం. మీరు కూడా మీ మనసు ఏవైతే అనుకున్నారో మీ గోల్ రీచ్ కోరుకుంటున్నాం. రాజు హీరో మాట్లాడే మీరు రండి సార్. అయితే ఇంత ఘనకార్యం సాధించినందుకు మాకు వెల్లుదలలో ఉన్నటువంటి మా ఇచ్చమ్మ గారు సాగించేది ఏమీ లేదు. అంత మన్నాజీ గారు, శ్రీనివాస్ గారు, మేడం గారు, మా స్టాఫ్ చూస్తే మన ఇచ్చమ్మ గారు ఇచ్చిన బొకేతో ఈ మా ఇచ్చిన ముందు వెనక అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చి మాకు ధైర్యం మాట ఒక కొడుకు తండ్రి